ఇప్పుడు ప్రయత్నం చేయండి. తలను ముందుకు వంచండి, శ్వాసను వదులుతూ మళ్ళీ తలను నిటారుగా, మళ్ళీ వెనుకకు, నిటారుగా ముందుకు, నిటారుగా మరొకసారి వెనుకకు, నిటారుగా మరొకసారి ముందుకు, నిటారుగా వెనుకకు, నిటారుగా. వెరీ గుడ్. ఇప్పుడు తలను పక్కకు వంచేటువంటి సూక్ష్మయానం చేస్తాము. అదే స్థితిలో ఉంటున్న అందరూ కూడా మీ తలను మీ కుడి వైపుకి, టు యువర్ రైట్ సైడ్, బెండ్ యువర్ హెడ్ టు యువర్ రైట్ సైడ్. మీ చెవిని భుజానికి ఆనించే ప్రయత్నం చేయండి. మళ్ళీ నిటారుగా తలను యథాస్థానంలోకి. ఇప్పుడు ఎడమ వైపుకు వంచేది అందరూ కూడా నిటారుగా కుడివైపుకి, నిటారుగా ఎడమ వైపుకి, నిటారుగా కుడివైపుకి, నిటారుగా ఎడమ వైపుకి, నిటారుగా. ఓకే, ఇప్పుడు తలను పక్కకు, మీ కుడి భుజము వైపుకి మీ తలను తిప్పాలి. ముందుకు చూడండి. ఇప్పుడు ముందుకు తిప్పేయండి తలను. ఇప్పుడు ఎడమ వైపుకు తిప్పండి, ముందుకు తిప్పండి, కుడివైపుకి, ముందుకు, ఎడమ వైపుకి, ముందుకు, మరొకసారి కుడివైపుకి, ముందుకు, ఎడమ వైపుకి, ముందుకు. వెరీ గుడ్. ఇప్పుడు మనం ముందుకి, మరొకసారి కుడివైపుగా, వెనుక నుండి ముందుకి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. మరొకసారి వెనుక నుండి ముందుకి, మరొకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో, వెనుక నుండి ముందుకి. మరొకసారి అంతా వెనుకకు వంచండి. ఇది అర్ధచక్రాసనం. ఈ ఆసనం వల్ల మన యొక్క బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, మన చెస్ట్ అనేది చక్కగా వికసితం అవుతుంది. నిదానంగా పైకి లేవండి అందరూ కూడా. చేతులు రిలీజ్ చేయండి, విశ్రాంతి. ఇప్పుడు మనం త్రికోణాసనం చేస్తాము, అంటే ట్రయాంగిల్ పోస్చర్. అందరూ కూడా చక్కగా కాళ్ళను వీలైనంత అట్లీస్ట్ ఒక 2 అడుగులు వెడంగా ఉంచుకోండి. చేతులను చక్కగా భుజాలకు సమాంతరంగా చాచి అరచేతులు ముందుకు చూస్తూ ఉండాలి. ముందుగా కుడివైపు చేస్తాము. కుడివైపు చేసినప్పుడు కుడి పాదాన్ని జస్ట్ కుడివైపు టర్న్ చేయండి. ఇప్పుడు మీ కాళ్ళను వంచకుండా శరీరాన్ని మీ కుడివైపు బెండ్ చేస్తూ మీ కుడి చేతి చివరతో కుడి కాలు యొక్క వేళ్ళను తాకాలి. ఎడమ చేయి ఆకాశం వైపు ఉండాలి. మీ చూపు ఎడమ చేతి చివరన చూస్తూ ఉండాలి. దిస్ ఇస్ ట్రయాంగిల్ పోస్చర్. ఈ ఆసనం చేయడం వల్ల మన ఫ్లాంక్ సైడ్ ఉండేటువంటి లేవండి పైకి, కాళ్ళను చక్కగా తిప్పుకోండి. 2 చేతులను చక్కగా దించేసి కాళ్ళని దగ్గరికి తెచ్చుకోండి. త్రికోణాసనం చేసాం మనం. ఇప్పుడు మనందరం కూడా కూర్చొని చేసే ఆసనాలు చేస్తాం. మీ స్థానాల్లో చక్కగా కాళ్ళు చాపుకొని దండాసనంలో. ఈ ఆసనం స్థిరమైన ఆసనం. కళ్ళు మూసుకొని అందరూ కూడా ఈ ఆసన స్థితిని ఆస్వాదించండి. స్టిల్గా ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, కదలకుండా ఉండాలి. దిస్ ఇస్ భద్రాసన్. మనకు భద్రతనిచ్చేటువంటి ఒక చాలా ఉపశమనం వస్తుంది. All of you close your eyes. Try to experience the present state of this asana. Deeply inhale and exhale. చాలా బలపడతాయి. నిదానంగా పైకి లేవండి. చక్కగా చేతులు రిలీజ్ చేస్తూ మీరు మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చి విశ్రాంతి. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేస్తాము. అందరూ కూడా మళ్ళీ పైకి లేవండి, అట్లాగే మోకాళ్ళ పైన. ఇప్పుడు కుడి చేతిని వెనుక, ఇది కొంచెం కష్టం, ట్రై చేయండి, ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. వెనుక ఉన్నటువంటి కుడి మడాన్ని కుడి చేతితో, వెనుకగా ఎడమ చేతితో ఎడమ మడాన్ని హోల్డ్ చేసి వెనుకకు వంచే ప్రయత్నం చేయండి. ఇది ఊష్ట్రాసనం. ఈ ఆసనం ఎంత పవర్ఫుల్ అంటే
మన యొక్క బ్యాక్ మజిల్స్, చెస్ట్ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా స్ట్రాంగ్ అవుతాయి. నిదానంగా చేతులు రిలీజ్ చేస్తూ ముందుకి లేచి కమ్ బ్యాక్ టు వజ్రాసన్. అందరూ కూడా వజ్రాసనంలోకి వచ్చేసేయండి. ఆనందదాయకము. యోగాంధ్ర మీకు అందరికీ తెలిసే ఉంది. కామన్ యోగా ప్రోటోకాల్ మనం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి దోహదపడేలాగా ప్రతిరోజు ఈ యోగా శిబిరాలని నిర్వహించి ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అందరికీ నేర్పించి ప్రతిరోజు నిత్య యోగం చేసేలాగా ఈ కార్యక్రమం చేపట్టాలి. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం, అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం స్మరించుకొని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఎంతో నిమగ్నతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశము. ప్రతిరోజు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ సింపుల్గా ఉన్న ఆసనాలే ప్రతి ఒక్కరూ చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి నేర్పించి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దీన్ని ప్రాక్టీస్ చేసేలాగా చేసే కార్యక్రమాన్ని ఆయుష్ డిపార్ట్మెంటు ముందుకు తీసుకెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ వరవడిని కొనసాగిస్తూ ఎన్టీఆర్ జిల్లాని హెల్తీ వెల్తీ హ్యాపీ ఎన్టీఆర్ జిల్లాగా, అలాగే ఆంధ్రప్రదేశ్ని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరు, ఈరోజు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా యోగాసనాలు చేయడం మాకు చాలా గర్వకారణం సార్. మేము ఎప్పుడు కూడా ఫైర్ ఫైటింగ్ పరంగా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం సార్. దానికి సిద్ధంగా ఉండడానికి మేము శారీరకంగా మానసికంగా కూడా మేము ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. యోగాంధ్ర టైంలో కాకుండా మా ప్రతిరోజు కూడా ఫిట్నెస్ మేము చేస్తున్నాం సార్. అదేవిధంగా మాకున్న సిబ్బందిలో 190 మందికి 120 మంది ఉన్నారు సార్. ఉన్న 120 మంది ఇప్పుడు 60 మంది ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎందుకంటే కొంచెం మా దాంట్లో కొంతమంది కూడా డ్యూటీ పరంగా ఉండాలి కాబట్టి అందరూ రాలేదు సార్. ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఫిట్గా ఉన్నారు సార్. తర్వాత ఇప్పుడు మేము ఈ వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకి మేము ట్రైనింగ్ అవుతున్నాం సార్. ఇది స్విమ్మింగ్ పరంగా కూడా. అందులో భాగంగా ఇక్కడ ఇప్పుడు 50 మంది ఇప్పుడు విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్నారు సార్. మేము ఫైర్ సర్వీస్ పరంగా సిబ్బంది ఎప్పుడు కూడా ప్రజలకి సేవలు అందించడానికి తమ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం సార్. ఉన్న తక్కువ వనరులతోనే సార్ ఎల్లప్పుడూ 24 గంటలు ఎమర్జెన్సీగా సిద్ధంగా ఉండి ప్రజలకు తక్షణం స్పందిస్తాం సార్. మా సిబ్బంది కూడా ఎప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఈ అవకాశం ఇచ్చిన తమరికి ప్రత్యేక పదవులు తెలియజేసి నమస్కారం సార్.